సుబ్బారావు గారు, సార్ చెప్పండి. బ్రేక్ కంటే ముందు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, అయ్యా మీరు రిజర్వేషన్లు అమలు చేయమని మీరే రిజర్వేషన్లు ఆర్డర్ ఇస్తారు, కానీ మీరెందుకు అమలు చేయరు మీ నియామకాల్లో అనే ప్రశ్న వేశారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూస్తే సుప్రీంకోర్టు హైకోర్టులో తప్ప, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తప్ప సెషన్ కోర్టు కానీ అంతకంటే కింది కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులో అమలు కావట్లేదు. మరి న్యాయమూర్తి అని అంటే కింది కోర్టు నుంచి ఉన్నత కోర్టు దాకా అందరూ న్యాయమూర్తులే కదా. కొందరికి రిజర్వేషన్లు అమలు అవటం ఏంది, కొందరి ఆ నియామకాల్లో, కొందరి నియామకాల్లో అమలు కాకపోవటం ఏంటి కారణం? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారమే ఈ నియామకాలు అనేది జరుగుతూ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఏదైతే డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో ఉండే జడ్జెస్ కానీ, ఇంకా ఆ కింది కోర్టులలో ఉండే జడ్జెస్ కానీ, ఆ నియామకాలకు సంబంధించి స్టేట్ హైకోర్ట్స్, స్టేట్ హైకోర్టు వాళ్ళ గైడ్లైన్స్ తీసుకొని స్టేట్ గవర్నమెంటు ఈ అపాయింట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ మనకు 309, 233, 234 ఆ ఆర్టికల్స్ ప్రకారం ఈ స్టేట్స్లలో రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం. కానీ సుప్రీంకోర్టు జడ్జెస్కి, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్కి మాత్రము ఈ ఆర్టికల్స్ వర్తించవు. వాటికి కేవలం సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ నియామకాలకి సంబంధించి ఆర్టికల్ 124, 217, 224 వాటి ప్రకారము ఆ జడ్జెస్ నియామకాలలో రిజర్వేషన్ అనేది లేదు. అంటే దాని ప్రకారం ఏంటి అని అంటే క్యాస్ట్ కానీ, రీజియన్ కానీ, సెక్స్ అంటే లింగ భేదం కానీ ఇవేమి లేకుండా ఆ నియామకాలు జరపాలి హైకోర్టు జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అని చెప్పేసి ఆ కండిషన్. అయితే భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మరి న్యాయం అందక ఉన్నటువంటి పరిస్థితులలో వారికి న్యాయం చేకూర్చాలంటే ఆ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళు జడ్జెస్గా ఉంటేనే బాగుంటుంది, అప్పుడే వాళ్ళలో ఒక ఆత్మాభిమానము, ఆత్మస్థైర్యం వస్తుందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అంటే లా మినిస్టర్గా శివశంకర్ గారు వచ్చిన తర్వాత మరి జడ్జెస్గా అనేది ఎక్కువ రావడం అనేది, అంటే ఆ వీకర్ సెక్షన్స్కు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ జడ్జెస్గా రావడం అనేది మొదలైంది. అయితే ఇటీవల కాలంలో, అంటే మొన్న December 14th రాజ్యసభలో లా మినిస్టర్ చెప్పడం జరిగింది, ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ నియామకాలు ఇగో ఈ విధంగా మేము ఈ ఆర్టికల్ ప్రకారమే నడుస్తుంది, కానీ ఈ వీకర్ సెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకు డెవలప్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరొక మాట, అంటే పార్లమెంట్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమని అని అంటే ఆయా రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్లకి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు పంపేటువంటి ప్యానల్ లిస్టులో ఈ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఇంక్లూడింగ్ మహిళలకు కూడా మీరు ప్రాపర్ రిప్రజెంటేషను పెట్టి మీరు పంపించండి. ఈ కొలీజియం అంటే ఏదైతే ఆ లిస్ట్ తయారవుతుందో దానికంటే 6 నెలల ముందే మీరు పంపించండి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. దాంతోపాటు ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా మరి చంద్రచూడ్ గారు కూడా వారు చెప్పడం జరిగింది, అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జెస్కి, చీఫ్ జస్టిస్కి ఒక డైరెక్షన్ ఇచ్చారు, మీరు పంపే లిస్టులలో ఈ విధంగా ఉండకుండా, అంటే ఖచ్చితంగా ఆ ప్రాపర్ రిప్రజెంటేషను, ఆ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి వాళ్ళను, అందులో ఉన్నటువంటి వాళ్ళని ఎలిజిబిలిటీ తీసుకొని మీరు పంపించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ అనేక రాష్ట్రాల చీఫ్ జస్టిస్, మన ఏదైతే కొలీజియం ఉందో, అంటే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక మెంబర్స్ టీం ఉంటుంది, అదే కొలీజియం అంటారు, వాళ్ళు మాత్రము చాలా సందర్భాలలో పంపట్లేదనేది ఇప్పటికీ అర్థమవుతూ ఉన్నది. అందులో భాగంగానే మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి అంటే పంపించడం లేదు. లక్ష్మీనారాయణ గారు,
భారత ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి వ్యవస్థ కుల వ్యవస్థ. అలాంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టాలతో పని లేకుండా ఏదో కులంలో పుడతారు. కులం పలాని కులంలో పుట్టకుండా ఉండే మనిషి లేడు. ఇప్పుడు భీమరావు గారు అంటున్నారు, న్యాయమూర్తులకు కులము కానీ మతము కానీ ప్రాంతము కానీ ఇలాంటి ఏవి లేకుండా ఉండే అటువంటి విధంగా ఈ ఆర్టికల్ 1724 వీటి ప్రకారం హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం జరగాలంటున్నాడు. ఆయన జడ్జి అయిండు సార్, ఒక హైకోర్టుకో ఒక సుప్రీంకోర్టుకు జడ్జి అయిండు. ఆయనకు కులం ఉందిగా, ఆయనకు మతం ఉంది కదా, ఆయనకు ప్రాంతం ఉంది కదా. మరి వాళ్ళ పైన అంటే వాళ్ళు ఇచ్చే తీర్పుల పైన ఈ కుల మత ప్రాంత ప్రభావం ఉంటుందంటారా ఉండదంటారా? తప్పకుండా. ఇప్పుడు మన భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్ సిస్టంలో 4 అంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, 3టికి తర్వాత మీడియా అనేది అంటే మీడియా అనేది 4th. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ 3. జ్యుడిషియరీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ చేసే తీర్మానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండే కొట్టేసే ఉన్నాయి. అంటే జ్యుడిషియర్స్ కూడా సమాన హక్కులు ఉన్నాయి. ఎందుకంటే మనము ఇక్కడ భారతదేశంలో రివ్యూ ఉన్నది. ఎగ్జిక్యూటివ్ చేసే మినిట్స్ లెజిస్లేషన్ చేసే తప్పును రివ్యూ చేసి జ్యుడిషియర్ కొట్టేసే అవకాశం ఉంది. అయితే కాబట్టి జ్యుడిషియర్ అనేది ఇక్కడ ప్రధానమైన పిల్లర్ మన భారతదేశంలో. ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా కూడా, లెజిస్లేచర్ తప్పు చేసినా జ్యుడిషియర్కి అది ఇంటర్ప్రిటేషన్ రాజ్యాంగ విరుద్ధం ఉంటే ఈవెన్ చట్టాన్ని కూడా కొట్టేసే పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక ప్రధానమైన జ్యుడిషియరీ వ్యవస్థలో సామాజిక న్యాయం జరగవలసిన అవసరం ఉంది. ఎందుకొరకంటే ఇన్నేళ్ల తర్వాత కూడా సామాజిక న్యాయం జరుగుతలేదంటే చాలా దురదృష్టం. ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ కొంత స్పందన వస్తుంది. మన పార్లమెంట్లో న్యాయ శాఖ మంత్రి చెప్పిన దాని కొంత స్పందన వస్తున్నప్పటికీ కూడా అమలు చేయడం అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అమలు చేయడం లేదంటే ఇప్పటికి కూడా కులాధిపత్య వర్గమే డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అగ్రవర్ణ ఆధిపత్యమే డామినేట్ చేస్తుంది. అంటే బీసీల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ బీసీల నుంచి ఎంత ఎదిగినా కూడా అంటే ఎదుగుదల జరిగింది. ఇప్పటికీ చాలా బీసీలలో న్యాయవాదులు చాలా ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ప్యానల్లో లేరని కాదు. సరే కొన్నాళ్ళ వరకు ప్యానల్లో షార్టేజ్ ఉన్నదేమో మొదటి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల వరకు. బీసీలలో న్యాయవాదులు సరైన ప్యానల్లో దొరకలేదు, ఎస్టీలో దొరుకుతలేదు, ఎస్టీలో బీసీలో ఇవి దొరుకుతున్నాయి, కొంత ఉండొచ్చు. కానీ ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి కూడా ప్యానల్లో దొరకడానికి అవకాశం దొరకలేదనడానికి అవకాశమే లేదు. మరి అటువంటప్పుడు కనీసం సామాజిక న్యాయం పాటించడానికి జ్యుడిషియరీ అంటే ఈవెన్ అంటే ఇక్కడ జ్యుడిషియరీ స్టేట్ జ్యుడిషియరీ అంటే స్టేట్ చీఫ్ జస్టిస్ ప్యానల్ పంపేటప్పుడు కూడా బేస్డ్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ ప్యానల్తోనే పంపుతాడు ఆయన కూడా. ఇక్కడ సమస్య ఏంటంటే చీఫ్ జస్టిస్ స్వయంగా పంపడు. బేస్డ్ ఆన్ ది ఆ కన్సర్న్డ్ చీఫ్ మినిస్టర్, ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ యొక్క లిస్ట్ ప్యానల్ ప్రకారమే చీఫ్ జస్టిస్ ఫిల్టర్ చేసి పంపుతాడు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చీఫ్ మినిస్టర్లు కూడా అగ్రవర్ణాలే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏ వర్గాలు అయితే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారో రాజకీయంలో ఆ వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలే కాపాడుతారు. వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనాల దృష్టి ఆలోచిస్తలేరు. ఆ పద్ధతిన ఇప్పుడు కూడా చీఫ్ జస్టిస్ రాష్ట్ర చీఫ్ జస్టిస్ కూడా మించిపోవడం లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్యానల్ను కాదని వీళ్ళు ఇంటర్ఫీర్ కావడం లేదు. కాబట్టి ప్యానల్ పంపడం అని అన్నా కూడా ఇప్పటికి కూడా సరైన సోషల్ జస్టిస్ అంటే హయ్యర్ జ్యుడిషియల్లో, హైకోర్టు జడ్జిల్లో, సుప్రీంకోర్టు జడ్జిలో ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం అనేది కొరత ఇప్పటి వరకు జరిగే ఉంది. వాళ్ళ సరైన న్యాయంగా రావాల్సిన 20% కనీసం అమలు, మీరు రిజర్వేషన్ అమలు చేసిన బీసీలకు 20% కోటా ఖచ్చితంగా ఆ ప్యానల్ పంపాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర చీఫ్ జస్టిస్ కానీ ఇది న్యాయము. ఓబీసీలకు 25% వేకెన్సీలో జడ్జెస్లో మీరు ప్యానల్ పంపండి. ఎస్సీలకు అట్లనే 15% పంపండి రాష్ట్రం నుంచి. ఎస్టీలకు 6% పంపండి. ఎస్టీల అడ్వకేట్ లేరా? ఎస్సీల అడ్వకేట్ లేరా? ఎస్టీలో లేరా? ఓబీసీలో లేరా? బీసీలో లేరా? ఉన్నారు కదా. ఉన్నప్పుడు మీరు అమలు జరుగుతున్న ఈ రాజ్యాంగ కోటాతోనే పంపండి కదా. మీరు ఆ కోటాను ఎందుకు ఫాలో చేస్తలేరు? ఫాలో చేస్తారంటే ఇది వివక్షత, అంతే, ఏం లేదు.
అగ్రవర్ణ ఆధిపత్యం యొక్క పాలకుల వివక్షత. అందులో భాగంగా జడ్జిలు కూడా, చీఫ్ జస్టిస్ కూడా అగ్రవర్ణం వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చీఫ్ జస్టిస్ కానీ, కేంద్ర సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు కాదు కానీ, అగ్రవర్గాల నుంచి చెందిన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుతారు. ఇక్కడ కొలీజియం అనే సిస్టమ్ ఒకటి ఉంది ఇంకా. ఎందుకంటే జడ్జెస్ల అపాయింట్మెంటు కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు, రాష్ట్ర ప్రభుత్వం కొలీజియం. మరి కొలీజియం అనేది సుప్రీంకోర్టు కూడా ఇప్పటి కూడా ఆలోచించాలి. సామాజిక న్యాయం జరపాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. ఇన్నాళ్ళ వరకు కూడా మనం జరపలేదు. ఇప్పుడైనా సామాజిక న్యాయం జరిపి కనీసం ఇక్కడ అమలు చేస్తున్న దామాషా ప్రకారం, అంటే 28% దామాషా ప్రకారం ఓబీసీలకు జడ్జీలకు కల్పించాలి. తర్వాత ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, 21%, ఆ రెండు కలిసి 50% అనేది దామాషా ప్రకారం అన్న కల్పించాలి కదా జడ్జీల అపాయింట్మెంట్లలో, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు. మరి అది ఎందుకు వాళ్ళు ఆలోచించలేదు? కొలీజియం చేతిలో ఉంది ఇప్పుడు అపాయింట్మెంటు. ఆ కొలీజియం ఆలోచించాలి ఇప్పటికి కూడా. సుప్రీంకోర్టు కొలీజియం ఖచ్చితంగా ఆలోచించి ఖచ్చితంగా హైకోర్టు నుంచి ప్యానెల్ పంపినప్పుడు మీరు 20% ఓబీసీకి ప్యానెల్ పంపాలి, 15% ఎస్సీల నుంచి పంపాలి, 6% ఎస్టీల నుంచి మీరు ప్యానెల్ పంపాలని చెప్పాలి. చెప్తే అది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, అమెండ్మెంట్ చేయండి, ఖచ్చితంగా పంపాలని అమెండ్ చేయొచ్చు కదా. నీకు కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ లేనప్పుడు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలకు కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్లో వాళ్ళు ఒక లొసుగులో పెట్టినప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే రిజర్వేషన్ భారతదేశంలో నామాత్రంగానే ఇస్తున్నారు. ఆ నామాత్రం రిజర్వేషన్ దామాషా పద్ధతిలో ఉన్న జడ్జిల రిక్వైర్మెంట్ ఉండాలి కదా. మరి వేరే జ్యుడిషియల్లో ఎగ్జిక్యూటివ్లో అలా అమలు చేస్తున్నప్పుడు, లెజిస్లేషన్లో అమలు చేస్తున్నప్పుడు అదే ఈ జ్యుడిషియల్ అమలు చేయాలి కదా. ఓకే ఓకే, ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. భీమరావు గారు, ఓకే, జడ్జీల పరిస్థితి ఎట్లా ఉందో, జడ్జీల నియామకాల పరిస్థితి ఎలా ఉందో, అది అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందో లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. జడ్జీల అనంతరం కోర్టులలో లా ఆఫీసర్స్ ఉంటారు. అది అడ్వకేట్ జనరల్ కావచ్చు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, జీపీలు కావచ్చు, పీపీలు కావచ్చు, అసలు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ కావచ్చు, అట్లా చాలా. వీటిలోనైనా కనీసం వారు చెప్పిర్రు, న్యాయమూర్తులలో లేదు, అదన్నా చేయనాడు. వీటిలోనైనా కనీసం ఈ సామాజిక న్యాయం అమలు చేయబడుతుందా? మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ లిస్టులో మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను, అదేవిధంగా మైనార్టీ మహిళలను కూడా చేర్చాలని చెప్పేసి మరి రాజ్యసభలోనే మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ చేర్చడం కోసం డైరెక్షన్స్ ఆయా రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో సంవత్సరాల కొద్దీ వీరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి వీరికి రిజర్వేషన్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది అని గతంలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంటు, అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ రిపోర్టు 22 పేజీల రిపోర్టు కూడా మరి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అంటే ఎస్సీ కమిషన్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మరి రాజ్యసభలో లా మినిస్టర్ కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ అంతేకాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు చంద్రచూడ్ గారు కూడా మరి చెప్పడం జరిగింది. అంటే డైరెక్షన్ ఇచ్చారు, మీరు ఏదైనా ప్యానెల్లో పంపండి ఇట్లా అని. అయినప్పటికీ ఇంకా కూడా ఆయా రాష్ట్రాల యొక్క ప్రధాన న్యాయమూర్తులు పంపించడం లేదు. అందుకు ఉదాహరణే ఇటీవల మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 4 పేర్లు వెళ్తే ఆ 4 పేర్లలో ఎస్సీ ఎస్టీ పేరు లేదు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైరెక్షన్స్ కానీ, లేదు పార్లమెంట్లో లా మినిస్టర్ చెప్పినటువంటి డైరెక్షన్స్ ప్రకారం కానీ పంపించకపోతే, ఆ పద్ధతిలో పంపించకపోతే, ఆ ప్యానల్ లిస్టుని పెండింగ్లో పెట్టి మళ్ళీ ఈ కన్సర్న్డ్ వీళ్ళది వచ్చేంత వరకు డైరెక్షన్స్ ప్రెజర్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కొలీజియం ఉంది అనేది చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇది మొదటిది. ఎందుకు అని అంటే, గతంలో నేను చెప్పాను, లా మినిస్టర్గా
గౌరవనీయులు శివశంకర్ గారు అయిన తర్వాతనే కాంగ్రెస్ పీరియడ్లో అప్పుడు మాత్రమే జస్టిస్ బిఎస్ స్వామి గారు జడ్జిగా కావడం జరిగింది. ఓహో, అంటే అంతకు ముందు బీసీలు జడ్జి అసలు అవకాశాలు లేవు. అంటే ఒక బీసీ వచ్చినారు, ఏది శివశంకర్ గారు వచ్చిన తర్వాతనే. అదే అంతకుముందు అంతకుముందు లేరు 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 అయితే వచ్చిన తర్వాత జస్టిస్ బిఎస్ స్వామి గారు ఒక పుస్తకం రాశారు హైకోర్టులో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ జడ్జెస్ యొక్క పేర్లను పంపించాలంటే, కొత్తగా ఉన్నటువంటి అడ్వకేట్స్ పేర్లను పంపించాలని అంటే ఎట్లా జరుగుతుంది ఇప్పటి వరకు అనేది ఆయన మొత్తం స్టడీ చేసి ఒక పుస్తకం రాశారు. అందులో ఏంటిది అని అంటే, ఒక్క వ్యక్తి కనుక ఒక కులం నుంచి ఒకరు జడ్జి అయినారంటే వారి బంధువర్గం, అంటే వారి కొడుకులో కూతురులో మళ్ళీ వాళ్ళ మనవరాల్లో అటువంటి వాళ్ళే ఆ లిస్టులలో చేర్చేలాగా ఇప్పటివరకు జరిగింది. లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లోపయ్య గారు ఏం ఒప్పందం ఉందో మనకు తెలియదు అనే పద్ధతిలో జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు ఆ పుస్తకంలో రాశారు. అది గూగుల్లో కూడా మీకు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఆ క్రమంలో మరి జడ్జెస్గా రావడానికి అడ్వకేట్స్ ఏమై ఉండాలి అంటే, వారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండాలి, తర్వాత వారికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, వారికి కొన్ని కేసెస్ ఉండాలి అనేది ఆ నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ఆ లిస్టు వరకు ఎంటర్ కావాలని అంటే అడ్వకేట్స్గా రావడం అనేది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా కష్టం. ఎందుకు అనంటే మొదటి నుంచి కూడా అడ్వకేట్స్గా వచ్చేటువంటి వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ నుంచే వచ్చారు. అంటే భూస్వామ్య వర్గాల నుంచి భూస్వాముల యొక్క పిల్లలు మాత్రమే ఈ కోర్సు చేయడం అనేది గతంలో జరిగింది. ఇప్పుడిప్పుడు కాలేజెస్ పెరిగినాయి, భారత ప్రభుత్వం అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫెసిలిటీస్ ఇచ్చారు. అట్లా లా గ్రాడ్యుయేట్స్ పెరుగుతూ ఉన్నారు. పెరిగినా కూడా అడ్వకేట్స్గా ఎందుకు రాణించలేకపోతున్నారంటే వీళ్ళ దగ్గరికి సరైన విధంగా కేసులు రాకపోవడం. సార్ మీ నుంచి మేము మీ ఇద్దరి నుంచి ఇంకా చాలా ప్రశ్నలు ఒక్కటే నిమిషం ప్రజలకు చాలా చెప్పాల్సి రైట్ కొత్త వివరాలు తగ్గించి రైట్ వీరికి కేసులు రాకపోవడం కానీ, ఒకవేళ కేసులు వచ్చినా సరైన విధంగా ఆర్థిక పరమైనటువంటి ఆ ఫీజెస్ రాకపోవడం వల్లనే ఎక్కువ మంది అడ్వకేట్స్ ఆ ప్రొఫెషన్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. అయితే గతంలో వేదాంతరావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉండే, అదేవిధంగా బొజ్జ తారకం గారు ఉండే. వీరు అంటే ఏ విధంగానంటే ఆ కోర్టులలో అసలు జడ్జెస్కే మీకు అవసరమైతే మీరు బెంచ్ దిగేటప్పుడు, అంటే వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు ఆగండి, మీకు అవసరమైతే నా నుంచి నేర్చుకోండి, నేను మీకు టీచింగ్ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు మరి వేదాంతరావు గారు. అదేవిధంగా బొజ్జ తారకం గారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసినటువంటి వారు. నేనేమంటానంటే, సరి అయిన వ్యక్తులు లేరు అని చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతుంది, సరి అయిన వ్యక్తులు ఉన్నప్పుడు రీజన్స్ ఇంకో విధంగా చూపెడతారు. ఇటీవల పంపిన దాంట్లో అసలు ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు అనే విధంగా పంపించిందని తెలిసింది. అసలు లేకపోవడం ఏంటి? అవకాశాలు ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. సో అవకాశాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు అడిగినారు కంటిన్యూషన్లో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, లా ఆఫీసర్స్ వీళ్ళందరూ లా ఆఫీసర్స్ కిందకు వస్తారు. భారతదేశంలో కోర్టులు చట్టాలు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఇప్పటి వరకు ఒక్క ఎస్సీ అడ్వకేట్ కూడా, ఒక ఎస్టీ అడ్వకేట్ కూడా అడ్వకేట్ జనరల్గా కాలేదు. ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కోర్టు వ్యవస్థలు నడుస్తున్న తర్వాత అడ్వకేట్ జనరల్గా ఎస్సీ కానీ ఎస్టీ రాష్ట్రంలో ఏ మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే వేరే రాష్ట్రాలలో మనకు ఐడియా లేదు, ఇక్కడ మాత్రం నేను చెప్పేది ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలలో అది లేదు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా అవకాశాలు లేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అవకాశాలు లేదు. అయితే ఈ సందర్భంగా నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నా, మీరు ఏ రాష్ట్రంలో అని అన్నారు కదా, అసలు అడ్వకేట్స్గా ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి వస్తున్నారు. అసలు ఈ అడ్వకేట్స్ల యొక్క అసోసియేషన్స్ ఉంటాయి, ఏ కోర్టు కాకోర్టు. అదేవిధంగా అడ్వకేట్స్ హైకోర్టుకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ హైకోర్టుకు కూడా ఒక ప్రెసిడెంట్గా ఒక ఎస్సీ నిలబడి గెలిచిన సందర్భాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రంలో
హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్కు ఒక ప్రెసిడెంట్గా గెలిచినటువంటి చరిత్ర ఒక ఎస్సీ అభ్యర్థి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మొదటిసారి తెలియజేస్తున్నా. అంటే ఇండియాలో నెంబర్ 1 హైకోర్టు చరిత్రలోనే అసలు భారతదేశంలో ఇండియాలో కూడా అనుకోవచ్చు, అనుకోవచ్చు కదా, భారతదేశంలో ఎక్కడ లేదు, తమిళనాడులో ఉండటం కానీ లేదు ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు ఇండియా మొత్తం మీద, భారతదేశంలోనే. కాబట్టి ఇప్పుడు ఒక సపోర్ట్ వచ్చింది. సో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు సామాజిక న్యాయాన్ని ఈ విషయంలో మొదటిసారి ఒక ఎస్సీ అభ్యర్థి మరి పోటీ చేసి గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఆ కోణంలో చూసుకుంటే ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్రంలో మనకు టైం లేదు, అదే అక్కడికి వస్తున్నా, మీ ప్రశ్న కంటిన్యూషన్ వస్తుంది. కరెక్టే, కానీ టైం లేదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి, దయచేసి మీరు ఆగండి. లక్ష్మీనారాయణ గారు, మీరంతా చెప్పిన తర్వాత నాకు అనుమానం వస్తుంది. అంటే న్యాయమూర్తుల్లో కానీ, లా ఆఫీసర్లో కానీ, కోర్టు ఉద్యోగుల్లో కానీ, చివరికి న్యాయవాదుల్లో కానీ వివక్షతలున్నాయని అనుకోవచ్చునా? వివక్షతలున్నాయి, కుల వివక్షతలున్నాయి అని అనుకోవచ్చునా? ఖచ్చితంగా కొనసాగుతున్నాయి కుల వివక్షతలు. ఇప్పుడు ఎందుకొరకంటే రెడ్డి అడ్వకేట్లు ఏ విధంగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్లు ఉన్నారు హైకోర్టులలో కానీ కింది కోర్టులో కానీ, నాన్ రెడ్డి అడ్వకేట్లు ఏ విధంగా ఉన్నారు, బ్రాహ్మణ అడ్వకేట్లు ఏ విధంగా ఉన్నారు ఇంప్రూవ్మెంట్, నాన్ బ్రాహ్మణ అడ్వకేట్లు ఏ విధంగా ఉన్నారు అనేది ఖచ్చితంగా కుల వివక్షత అడ్వకేట్ సమాజంలో కూడా కొనసాగుతుంది. ఓకే, ఎందుకొరకంటే వాళ్ళు అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే ఎట్లుంటుందంటే ఇది ఓన్ ఇంప్రూవ్డ్ ప్రొఫెషన్. రెడ్డి అడ్వకేట్లు, బ్రాహ్మణ అడ్వకేట్లు వాళ్ళు మితిమీరిన స్థాయిలో వెళ్ళిపోతుంటారు. మరి అదే ఎస్సీ, బీసీ, ఎస్టీ అడ్వకేట్లు ఆ స్థాయి చేరుకోలేరు. అంటే ఏ విధంగా చూసినా, అంటే డబ్బు సంపాదన చూసినా, ప్రాక్టీస్లో చూసినా, కేసులో చూసినా ఆ స్థాయిలో చేరుకోలేకపోతున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి ప్రోత్సాహము లేదు, ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్లకు, బీసీ అడ్వకేట్లకు ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం ఉంది. ఆ ప్రోత్సాహం లేదు. వీళ్ళు నిలదొక్కుని కాంపిటీషన్లో, ప్రాక్టీస్ కాంపిటీషన్లో నిలదొక్కుని బయటకు వస్తున్నారు ఇప్పుడు. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి వీళ్ళకు, ఆ ప్రోత్సాహం కొరబడ్డది. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా అందులో ఇప్పటికీ జడ్జిమెంట్లో కుల వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్లో అడ్వకేట్లో ప్రాక్టీస్లో అడ్వకేట్లలో కుల వ్యవస్థ ఉంది, పోలేదు, బయటకు కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియల్ అంటే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ అనుకుంటారు కానీ అందులో జడ్జిమెంట్లో కూడా కుల వ్యవస్థ ఉంది, పాటిస్తారు. అడ్వకేట్ల సమాజంలో కూడా కుల వ్యవస్థ ఉంది. అడ్వకేట్ల సమాజాన్ని బట్టి జడ్జిలు కూడా ఆ విధంగానే ఈయన ఏ కులం ఏ రియాక్ట్ కూడా అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవి పోవాలి భారతదేశంలో, ఎందుకంటే ఇది సమంజసం కాదు. ఇప్పటికీ 70-80 ఏళ్ళ స్వతంత్ర భారత్, 77-80 స్వతంత్ర భారతదేశంలో ఈ వివక్షతలు నిర్మూలించబడాలి, రూపుమాపోవాలి. భీమరావు గారు, మీరేమంటారు దీనిపైన? కుల వివక్షత తరతరాల నుంచి వస్తున్నటువంటి అదే దాని కంటిన్యూషనే. కుల వ్యవస్థ తరతరాల నుంచి వస్తూ ఉన్నది, వివక్షత కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్లలో ఉన్నటువంటి ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్లో లేదా ప్రధాన న్యాయమూర్తి ఏదైతే జస్టిస్ చంద్రచూడ్ గారు ఉన్నారో, ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి, సో వారు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే ఈ వీకర్ సెక్షన్స్ని పంపించండి అంటే. ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నటువంటి దీన్ని మన దగ్గర తెలంగాణలో ఈ మధ్యలోనే మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, వారు మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తూనే వారి మేనిఫెస్టోలో కూడా మరి మేము బడుగు బలహీన వర్గాల న్యాయవాదులకు, మిగతా అందరికీ కూడా మేము సంక్షేమం చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ కోణంలో ఈ సందర్భంగా అంటే అటు రాజ్యసభలో ఆ మంత్రులు చెప్పడం కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డైరెక్షన్స్ బేస్ చేసుకొని కానీ, లేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పడం కానీ, వచ్చిన తర్వాత అమలు చేయడసే 6 గ్యారంటీస్ కంటిన్యూషన్ కానీ, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ అడ్వకేట్స్కి ప్రధాన అంటే వారికి ఎంత రావాలో ఆ విధంగా వారికి ప్రయత్నం చేస్తే, అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా ఈ అడ్వకేట్స్కి వారి ఎఫిషియన్సీ చూపెడతారు. అంటే అవకాశమే రాకపోతే వాడి ప్రతిభను ఎక్కడ బయటకు కనబడుతుంది, చూపించలేదు. కాబట్టి ఎలిజిబిలిటీ అనకూడదు. ఎలిజిబిలిటీ రావాలి అని అంటే నీకు కట్ ఆఫ్ డేట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి నాకేదో తెలిసింది 6 నెలలు ఏదో తక్కువ ఉంది అంటే దీనికి ఒక గ్రేడింగ్ ఉంటుంది అనమాట, ఇయర్స్ 55 ఇయర్స్ లోపు అనేది. కానీ ఎస్సీ ఎస్టీల విషయానికి వచ్చేసరికి దాన్ని అధిగమించి కూడా పంపొచ్చు చీఫ్ జస్టిస్.
హైకోర్టు చీఫ్ జస్టిస్. సో ఆ విధంగా కన్సిడర్ చేయాలి ఎస్సీ ఎస్టీలను. ఇది ఇంతకుముందు బ్రదర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారి సలహా మేరకు లేదా మంత్రివర్గం సలహా మేరకు చీఫ్ జస్టిస్ డైరెక్షన్స్ ఆ లిస్టు ప్రిపేర్ చేసినప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ ఏజెస్ ఉంటే అది ఎస్సీ ఎస్టీల విషయంలో కన్సిడరేషన్గా చూసుకోవాలి అనేది ఒక ప్రధానమైనటువంటి. లక్ష్మీనారాయణ గారు, అన్ని ఉద్యోగుల్లాగానే కోర్టులో కూడా ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగులను నియమించేటప్పుడు, రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఇచ్చేటప్పుడు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుందా? అంటే ఇప్పుడు సిబ్బంది విషయంలో అమలు చేస్తుండ్రు. కోర్టు సిబ్బంది విషయంలో ఎక్కడ అంటే ఇప్పుడు లోయర్ జ్యుడిషియరీ అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో, తాలూకా కోర్టులో అమలు చేస్తున్నారు. కానీ సెలక్షన్ ఎట్లుంటుందంటే సెలక్షన్ను మనం కొంచెం అది వాళ్ళు సెలక్షన్లోకి వచ్చే వరకులో పారదర్శకత అనేది ప్రజలకు తెలియదు. ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, ఎవరు సెలక్షన్ చేస్తున్నారు అనేది తెలియదు జ్యుడిషియర్లో. కనీసం బయట ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవి అయితే వేరు, జ్యుడిషియల్లో సెలక్షన్లు వేరు. జ్యుడిషియల్లో సెలక్షన్లు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఎవరికి అంతుపట్టది. ఆల్మోస్ట్ ఆల్ జ్యుడిషియల్లో అప్పటికే డిసైడ్ అయి ఉంటాయని చెప్తారు. ఇప్పటికే జ్యుడిషియల్లో రిక్రూట్మెంట్ పారదర్శకత అనేది అదర్స్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఓపెన్ అక్కడ అదర్ నాన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఈ స్టాఫ్ సెలక్షన్ అనేది కేవలం ఎప్పుడో సెలెక్ట్ అయి ఉంటాయి. అది ఫార్మల్గా పెడతారు నోటిఫికేషన్లు అనేది కూడా ఉంది. అది కూడా పోవాలి, ఎందుకొరకంటే పోవాల్సిన అవసరం ఉంది. సరే లోయర్ జ్యుడిషియల్ స్టాఫ్లో కొంత రిజర్వేషన్ ఫాలో చేయించినప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లో అనేది పారదర్శకత అనేది లేదనేది అది చాలామందికి బహిర్గతంగా తెలిసిన విషయమే. కాబట్టి అది ఏంటంటే వాళ్ళకు ప్యానల్ ఎప్పుడో జడ్జిలు సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ పర్సన్స్ను, దానికి తిరుగులేదు ఉండదు, ఏదో నామినల్గా పెడతారు నోటిఫికేషన్లు అనేది కూడా ఉంది. మనకు చివరి 5 నిమిషాలు ఉంది, 4 ప్రశ్నలు ఉన్నాయి. కాస్త ప్రశ్నకు 1 నిమిషం చొప్పున ఎక్కువ వివరణ లేకుండా కనుక చెప్పుకోగలిగితే మనం ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలుగుతాం. భీమరావు గారు, బహుజనులుగా పిలువబడుతూ గుర్తింపబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా కేసుల్లో పోలీస్ స్టేషన్కి పోవటమే వాళ్ళకు కష్టమవుతుంది. ఒకవేళ పోయినా ఆ తర్వాత కేసులు అయితే వాళ్ళకి న్యాయం జరగాలంటే అటు ఇటు జిల్లా కోర్టుల వరకు పోగలుగుతున్నారు. కానీ హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోవటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి అవుతుంది. మరి సామాజిక న్యాయం జరగాలంటే అంటే న్యాయమే వాళ్ళకు అందుబాటులో లేని పరిస్థితి అయితే న్యాయం అందాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న ఇది. అడ్వకేట్స్ కింది కోర్టుల కంటే, జిల్లా కోర్టు ఇంకా తాలూకా కోర్టుల కంటే హైకోర్టు సుప్రీంకోర్టు రెగ్యులర్గా కింది కోర్టులలో కేసెస్ ఎక్కువ ఉంటాయి, అమౌంట్స్ కూడా వాళ్ళకి ఆ ఖర్చులు కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. పై కోర్టుకు వెళ్ళిన కొద్దీ కింది కోర్టులో ఏదైతే డిస్మిస్ అవుతుందో ఆ కేసే అప్పీల్గా పైకి వెళ్తూ ఉంటుంది. సో హైకోర్టుకు వచ్చేసరికి రిట్లు కానీ అప్పీల్స్ కానీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడికి పోయే లెవెల్కి వచ్చేటువంటి అడ్వకేట్స్కి ఎంతో పలుకుబడి ఉన్నటువంటి వాడైతే తప్ప, ఎంతో పబ్లిక్ రిలేషన్స్ ఉన్నటువంటి వాడైతే తప్ప ఆ అడ్వకేట్స్కి ఆ హైకోర్టులో కేసు వచ్చే పరిస్థితి ఉండదు. అది కూడా ఎప్పుడో ఒకసారి 1-2 కేసెస్. కానీ కింది స్థాయిలలో పోలీస్ స్టేషన్స్, ప్రతి ఏరియాలో ఒక పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషన్కి ఏదైతే పరిధిలో ఉంటుందో ఆ కోర్టులలో రెగ్యులర్గా ఏవో చిన్న చిన్న సమస్యల మీద అక్కడ వచ్చేటువంటి కేసులు. ఆ విధంగా అడ్వకేట్లు అక్కడికే పరిమితం కావడం అనేది జరుగుతుంది. అంటే వాటిని అధిగమించి హైకోర్టు స్థాయి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళాలి అని అంటే ఆర్థిక సమస్య వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి గతంలో ఏదైతే భూస్వాముల కుటుంబాల నుంచే అడ్వకేట్లు వచ్చారని ఏదైతే నేను చెప్పానో, ఇప్పుడిప్పుడు లా చదువుకొని వచ్చినటువంటి వాళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి ఒకవైపు అడ్వకేట్లుగా జిల్లా స్థాయిలలో నిలదొక్కునేలాగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడము, అదేవిధంగా మంత్లీ కొంత కేసులు వచ్చేంత వరకు స్టైఫండ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఈరోజు నేను చూస్తున్న 20-30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి న్యాయవాదులకు కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సఫిషియెంట్ ఆఫీసులు లేవు. వాళ్ళ వెహికల్స్, వాళ్ళ కార్లలోనే వాళ్ళ ఆఫీస్ నడుస్తుంది, వాళ్ళ ఇంట్లోనే ఒక మూలకు ఒక ఆఫీస్ నడుస్తూ ఉంది. కాబట్టి
ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అడ్వకేట్లకి ఒక సఫిషియంట్ వాళ్ళకి నిలదొక్కునేంత వరకు ప్రభుత్వము Infrastructure అండదండగా కూడా provide చేయాలంటారు. ప్రభుత్వం అండదండగా ఉండాలి. వాళ్ళకు లైబ్రరీస్, అందుకనే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులలో కానీ లైబ్రరీస్ ఉన్నాయి, కానీ అక్కడ కేటాయించే సమయం కూడా ఉండాలి కదా. కాబట్టి ఎస్సీ అడ్వకేట్స్కి ఎస్టీ అడ్వకేట్స్కి ప్రధానంగా ఈ బీసీ అడ్వకేట్ అంటే వీకర్ సెక్షన్స్కి ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మీరు ఒక విషయాన్ని బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారు సమాజంలో అట్టడుగు వర్గాల కోసం పనిచేశాడు అనేది జగవెరిగిన సత్యం. అలాగే మన తెలంగాణ హైకోర్టులో నాకు తెలిసిన ఒక సీనియర్ బ్రాహ్మణ అడ్వకేట్ ఒక సూర్యాపేట నల్గొండ జిల్లా అప్పుడు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి ఒక మాదిగ అమ్మాయి వచ్చింది. అయ్యా, నా భర్తను అన్యాయంగా లైఫ్ వేయించారు, ఓ మర్డర్ కేసులో ఇరికించి లైఫ్ వేయించారు రాజకీయ కక్షల వల్ల. నిజంగా వాళ్ళు లేడు చేయలేదు. నేను ఆ అమ్మాయిని ఆ అడ్వకేట్ దగ్గర తీసుకుపోయినా. కేవలం 2,000 రూపాయలతో మర్డర్ కేసు కొట్లాడి ఎక్విటల్ చేయించాడు. అలాగనే ఒక మాదిగ కాంట్రాక్టర్, అయ్యా మాకు ఇట్లా ఉన్నది కానీ ఇంత ఇబ్బంది పెడతాడు పలానే డిపార్ట్మెంట్ హెడ్ అని అంటే, కాంట్రాక్టర్ ఇబ్బంది పెడుతున్నట్టే ఒక్క పైసా తీసుకోకుండా కేసు గెలిపించినటువంటి ఇటువంటి వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారు. అయితే లక్ష్మీనారాయణ గారు, మరి ఒకవైపు ఇలాంటి న్యాయవాదులు ఉన్నారు, ఒకవైపు అలాంటి న్యాయవాదులు ఉన్నారు, మరోవైపు ఆఫీసులో లేని కార్లనే ఆఫీసులుగా మార్చుకున్నటువంటి పేద న్యాయవాదులు ఉన్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని భీమరావు గారు అంటారు. ప్రభుత్వం నిర్దిష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి వచ్చినటువంటి ప్రాక్టీసే చాలా కష్టమవుతుంది నిలదొక్కుకోవడానికి ఈ అడ్వకేట్లకు ఏం చేయాలంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది అది ఎట్లుందంటే ఓన్ డెవలప్డ్ ప్రొఫెషన్. అది తన స్వయంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి ఫిక్స్డ్గా సాలరీ రాదు. అంటే కేసులు వస్తేనే అతని మనోడ కొనసాగుతుంది. స్టార్టింగ్లో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అడ్వకేట్స్ ఏంటంటే ఎవర్ స్టూడెంట్ అడ్వకేట్ అంటే యాక్చువల్గా అడ్వకేట్ ప్రొఫెషన్ ఎవర్ స్టూడెంట్ ఎవర్స్ లైఫ్ లాంగ్ చనిపోయే వరకు స్టూడెంట్ అడ్వకేట్. కాబట్టి ఎవర్ స్టూడెంట్ కాబట్టి ఆయన కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ ప్రభుత్వం కల్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తనకు కావాల్సిన బుక్స్ కొనడానికి సరైన ఒక ఆర్థిక సహాయం ఉండాలి ప్రభుత్వం నుంచి. తర్వాత ఆయన స్టార్టింగ్లో ఒక 5 ఏళ్ళు మనగడ కొనసాగించడం అనుకుంటే స్టైఫండ్ ఇవ్వాలి. బుక్స్ కూడా డబ్బులే ప్రభుత్వం కల్పించాలి. డిమాండ్లు ఏమైనా పెట్టారండి ఇప్పటికి? మరి పెడుతూనే ఉంటే చేస్తున్నారు ప్రభుత్వం. అంత ఎక్కడ మన తెలంగాణలో అయితే స్టైఫండ్ లేదు, బుక్స్కు ఏదో 10,000. ఈ మధ్యలో అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూనియర్ న్యాయవాదులకు ట్రైనింగ్స్లో గతం ప్రభుత్వాల కంటే ఎక్కువగా స్టైఫండ్ కానీ బుక్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే క్రమంలో మా వైపు డిమాండ్ ఏంటిది అని అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అడ్వకేట్లకు, అంటే అప్పుడే వచ్చినటువంటి అడ్వకేట్లకు 5 సంవత్సరాల వరకు ఇచ్చేది ఒక పద్ధతి. కానీ 20 సంవత్సరాల 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అడ్వకేట్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకేమీ లేదు, అంటే వాళ్ళకి ఇంకా సెటప్ లేదు సరిగ్గా. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం యొక్క నియమించేటువంటి లా ఆఫీసర్స్ కానీ ఇంకా XYZ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిలలో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు జర్నలిస్టులకి వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీల ద్వారా ఏదో ఒక విధంగా వాళ్ళకి నివాస స్థలాలు ఇవ్వడము, వాళ్ళకి హౌసింగ్ సొసైటీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదే పద్ధతిలో ఈ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్కి ప్రధానంగా ఎందుకు అని అంటే, ఈ అడ్వకేట్స్ అంటేనే ఫస్ట్ ఇల్లు కిరాయికి ఇచ్చేటువంటి పరిస్థితి మనకు ఎక్కడా దొరకదు. అడ్వకేట్స్ అంటే ఆఫీస్కి కానీ ఇల్లుకి కానీ. కాబట్టి వీళ్ళకి ఈ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రధానంగా వాళ్ళకి కొంత స్థలాన్ని కేటాయించి వాళ్ళే నామినల్ ఛార్జెస్గా కట్టుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తే కూడా బాగుంటుందని మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మంత్రివర్గానికి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంతోషం అండి. చివరి ప్రశ్న లక్ష్మీనారాయణ గారు, దీనికి ఇద్దరు చెరొక నిమిషం లేక 6 నిమిషం చెప్తే బాగుంటుంది, ఎందుకంటే టైం అయిపోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడే
న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎంత అవస్థలుగా ఉందో మీరిద్దరు చెప్పిన దాని ప్రకారం మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. ఈ రాజ్యాంగ స్థానంలో మనువాదాన్నే ఒక రాజ్యాంగంగా అమలు చేయాలి అని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఈ స్థితిలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నటువంటి ఇంతకుముందు మీరు ప్రియాంబుల్లో చెప్పినటువంటి ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో అది మాటి మాటికి పరిహాసం చేయబడతా ఉంది. ఈ రాజ్యాంగమే పోతే ఆ ప్రజాస్వామ్యం కూడా పోదు, ఇలా ఉండదుగా. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా ఏం చేయాలంటారు? ఖచ్చితంగా అండి. ఒక్క నిమిషంలో మీరు వివరణ కాదు, టైం లేదు. ఖచ్చితంగా అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మనువాద పార్టీలు అనేది కొనసాగుతున్నాయి. మనువాద పార్టీలకు రాజ్యాంగం పట్ల సరియైన అవగాహన ఉన్నదా లేదా అనేది తెలియదు. మళ్ళీ తిరోగమన చర్యలకు పూనుకుంటున్నాయి. మళ్ళీ అదే మనవాదంలో కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థ మళ్ళీ 100 సంవత్సరాలు వెనుకబడేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సోషల్ రిఫార్మేషన్ జరిగిన దాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకుపోవాలనేది కొన్ని మనవాద పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏం చేయాలంటారు చెప్పండి. ప్రజలను చైతన్యం చేసి దాన్ని ఆపవలసిన అవసరం ఉంది. అయితే భీమరావు గారు మీరేమంటారు? ప్రజల్ని చైతన్యం చేసి ఆ చైతన్యం ఏ క్రమంలో చేయాలో నేను చెప్తాను. చెప్పండి. ప్రతిరోజు మానవుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇండియా మొత్తం కానీ హిందువులు అయితే గుడికి, ముస్లింలు అయితే నమాజు, అదేవిధంగా క్రిస్టియన్స్ అయితే చర్చికి వాళ్ళు రెగ్యులర్గా కలుసుకునేటువంటి ప్రార్థనా స్థలాలు. సో ఎవరు ఎక్కడ ఉన్నా అసలు ఈ రాజ్యాంగం అంటే ఏంటిదో చర్చిలో కానీ మసీదులో కానీ ప్రతి గుడిలో కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరికొకరు చెప్పుకొని ఈ రాజ్యాంగం యొక్క విలువ ఏంటిదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగం అనగానే అదేదో ఎస్సీలది, రాజ్యాంగం అనగానే అదేదో మనుషులకు కాకుండా జంతువులది అనేటువంటి పరిస్థితి పోవాలి. అంటే ఒక విగ్రహం దగ్గరికి పోయి, ఒక ఏమీ లేనటువంటి గోడకాడికి పోయి, లేకపోతే ఈయనే మా దేవుడు అని చెప్పేసి ఎక్కడో పుట్టినటువంటి మరి ఆ దేవుని కోసం నెలలే అది నేనేమంటున్నాను, 1 నిమిషాలు క్లోజ్ చేసేస్తా. అది కావాలంటే రాజ్యాంగం కోసం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ది సేమ్ టైం 5 సంవత్సరాలకు ఒకసారి అయితే ఓట్లు వస్తాయి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పారు. కాబట్టి ఏ వాదమా, ఇది మనవాదమా మనువాదమా అనేది మనకు అనవసరం. మనుషులుగా ఉన్నప్పుడు మనుషులమైన మనము మానవత విలువల కోసము రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా ఈ ఎన్నికలలో ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడుతారో, ఎవరైతే మనిషిని మనిషిగా చూస్తారో అనేటువంటిది తెలియజెప్పడం కోసము హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా, బౌద్ధులు మరి సిక్కులతో సహా అందరూ కూడా మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని మానవ మనుగడకు ఒక మార్గదర్శకుగా మారాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తాను. చాలా సంతోషం అండి. లక్ష్మణ గారికి, భీమరావు గారికి, బాస్కి టీవీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొచ్చేటువంటి ఆదివారం నాడు మరో ముఖ్యమైనటువంటి సమస్యపై మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్.